సుయోధన ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు మాధవరెడ్డి గారికి, నిర్మాత బోస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డైరెక్టర్కి మంచి టీం దొరికితే, టెక్నికల్గా ఒక మంచి టీం దొరికితే సగం సక్సెస్ అయిపోయినట్టే డైరెక్టరు అని నేను నమ్ముతాను బాగా బలంగా. అది అందరికీ కూడా సాధ్యం కాదు. అంటే డబ్బు తీసుకుంటారు, బాగా పనిచేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇదిగోండి ఈయన బ్రహ్మ కడలి గారు, ఈయన చోటాకే ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ వాళ్ళు ఒక సినిమా పనిచేస్తున్నారంటే దీనికి నేను ఆర్ట్ డైరెక్టరు, దీనికి నేను ఎడిటరు అనుకోకుండా వాళ్ళు అన్ని బాధ్యతలు మీద వేసుకుంటారండి. అది నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అంటే, ఈ ఒక్క సినిమా కాదు, ఈ సినిమా కాదండి, చాలా సినిమాలు, నాంది చూశాను నేను, అవన్నీ చూశాను. వాళ్ళు ఆ భుజాన్ని వేసుకొని వాళ్ళు ఇది మన సినిమా, మా డైరెక్టర్ సినిమా అంటే మా సినిమానే అన్నట్లుగా చేయడం, అది చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు క్రిష్ గారు, అలాగే కెమెరా కార్తీక్ గారు, వీళ్ళందరూ కూడా మంచి టీం అండి. అక్కడే మాధవ్ గారి సగం సక్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ లైన్ చెప్పారు, లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొత్తగా రొటీన్గా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సినిమాలకి అసలు వేరే ప్యాటర్న్లో ఉంటుంది ఈ సినిమా. అయితే ఇందులో చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. అవి ఇందులో యాక్ట్ చేసిన మాకు కూడా పూర్తిగా తెలియదు అసలు ఎలా. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రేపు ఇంతవరకు సినిమా చూపించలేదు, రేపు అసలు ఎలా ఉండబోతుంది ఇది. సాయి కుమార్ గారు కూడా అదే అంటే మేము చేసినప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాము అనేది తెలిసిపోతుంది మనకి. ఒక బాగా ఏదో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఇందులో ఉన్న సస్పెన్స్లు ఏంటి, ట్విస్ట్లు ఏంటి అనేది మాకు కూడా పూర్తిగా తెలియదండి. రేపు డైరెక్ట్గా సినిమాలోనే చూడాలి. ఇది ఒక పెద్ద ప్రశ్న అసలు కాదండి, నిజంగా తెలియదండి. వాళ్ళు చెప్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పటికప్పుడు షూటింగ్లో చెప్తూ ఉండేవారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుందే, ఇదేంటి అంటే మరి అదేంటి అది వేరండి, ఇది వేరే అని చెప్తూ ఉండేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసినప్పటి నుంచి ఈ సినిమా చూడాలని చాలా కోరికగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన హీరో ప్రియదర్శి గారు, ఇందాక బాపిరాజ్ గారు చెప్పారు, మా గురువు గారు స్వర్గీయులు కోటి రామకృష్ణ గారు. ఆయన పెళ్లి చూపులు తర్వాత అంటే ఇంకా అప్పటికి ఆయన హీరో కాలేదండి. ఓ రోజు మా గురువు గారు అడిగారండి, పలానా సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయి పేరేంటి అని అడిగారు. అంటే ప్రియదర్శి అండి అని చెప్పాను. ఏదో ఆయన చూసి ఇవి కూడా చూశారు, పెళ్లి చూపులు అవన్నీ చూశారు. పర్టికులర్గా ఆ క్యారెక్టర్లన్నీ చెప్పి అబ్బాయి పేరేంటని అడిగారండి. ప్రియదర్శి అండి అని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి చాలా మంచి యాక్టర్ అవుతాడయ్యా అన్నారండి. అనడం కాకుండా అండి, మీరు ఇంకొకటి చెప్తాను సార్. నేను ఆ తర్వాత ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంటే మేము మా గురుగారిని కలిసినప్పుడు ఒక కథ రాశారు ఆయన. దాని పేరు టైటిల్ మర్రి చెట్టు అనే అదొక థ్రిల్లరు. అది ఆయన చెబుతూ దీనికి అబ్బాయి బాగుంటాడయ్యా, చేస్తాడా అని అడిగారు. అదేం సార్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది కదా, ఎందుకు చేయరు సార్ అని చెప్పాను. అప్పటికే ఈయన హీరోగా టర్న్ అవుతున్నట్టున్నారు. ఆ టైం అనమాట. ఆయన కన్ను పడిందంటే అండి, ఆ రోజుల్లో వాళ్ళు యాక్టర్స్ కాకపోయినా, అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే, ఒక రామిరెడ్డి గారు కానీ, కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేకపోతే ఇలా ఎంతోమంది ఆయన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే అక్కర్లేదండి. ఇదిగో ఇప్పుడు ఈయన మన సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటారయ్యా అంటే వాళ్ళు తర్వాత యాక్టర్ అయ్యి 200 సినిమాలు 300 సినిమాలు యాక్ట్ చేశారు. అలాగే ఆయన మా గురువుగారు ఒక 15-20 నిమిషాలు ప్రియదర్శి గారి గురించి మాట్లాడారండి. చాలా మంచి యాక్టర్ అవుతాడు అబ్బాయి, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన అంత మెచ్చుకున్నారు. బ్రహ్మాండం. ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిందండి, ఆ అబ్బాయే హీరో అనేది ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. అప్పటికి యాక్చువల్గా హీరో కూడా కాదండి. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేస్తారు. అవునండి, అన్ని సినిమాలండి, అన్ని థియేటర్లోనే చూస్తారు. మీ సినిమాలు అన్నీ ఆయన థియేటర్లో చూసి చెప్పినవే అన్నీ.
ప్రతి సినిమా అండి, ప్రతి సినిమా ఆయన థియేటర్కి వెళ్ళే చూస్తారు. అంటే ఆయన అంత దీర్ఘదర్శి కాబట్టి ఆయన ఆ, కోరిక మేరకు ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతారు. ఇంకా ఇంకా చాలా సాధించాల్సినవి ఉన్నాయి. అలాగే త్రిషిక, ఆ అమ్మాయి చక్కగా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. చాలా చక్కటి బిహేవియర్ అండి ఫస్ట్. ఎందుకంటే మనం బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలామందిని తెచ్చుకుంటున్నాము. వాళ్ళందరూ మంచిగా ఆర్టిస్టులుగా మంచి గొప్పగా చేసిన వాళ్ళ బిహేవియర్స్ అవి కొన్ని కొన్ని ఎలా ఉంటాయో అనేది మనకు తెలుసు. కానీ చక్కటి బిహేవియర్ ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయిని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా రాజేశ్వరి నాయర్ గారు, ఆవిడతో నేను 2-3 సినిమాలు చేశాను. ప్రేమ గారు ఫస్ట్ నేను కో డైరెక్టర్గా వర్క్ చేసిన దేవి సినిమాలో ఆవిడ హీరోయిన్. మేమే బెంగళూరు వెళ్ళి ఆవిడని వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మేము తీసుకొచ్చాము ఫస్ట్ అప్పుడు. ప్రేమ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారట ఇందులో. నేను చూడలేదు సినిమా. ఇంకా మా అన్నగారు సాయి కుమార్ గారు, మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఏదో ఫంక్షన్కి వెళ్తే క్యాటరింగ్ వాళ్ళు ఉంటే క్యాటరింగ్ వాళ్ళలో ఒక అతను ఎవరికో ఆ పెద్ద కాంట్రాక్టర్ ఎవరో ఏదో చెప్తే ఇతను ఏదో మాట్లాడుతుంటే రై కొత్త నువ్వేం పెద్ద సాయి కుమార్ అనుకుంటున్నావురా అంటే వాడు వాయిస్ రైస్ చేసి మాట్లాడుతుంటే నువ్వే పెద్ద సాయి కుమార్ అనుకుంటున్నావురా అంటారా అని. అంటే అంత ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళ ఇళ్లలో మనసుల్లో ఒక మెంబర్ అయిపోయినటువంటి నటులు. ఆయన ఎంత గొప్ప నటులు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక అన్నట్టు దేవుడు చేసిన పెళ్లి సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంటుంది. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చాము. తర్వాత ఎన్నో సినిమాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఆయనతో పనిచేసాం, డబ్బింగ్లు చెప్పించుకున్నాం మేము. ఆయన అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసిస్టెంట్స్కి అందరికీ చాలా ఇష్టం ఆయన అంటే ఆయన బిహేవియర్ అలా అంత బాగుంటుంది. మాకు అలాంటి సీనియర్స్ తోటి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను కాబట్టి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉంటుందో. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ప్రత్యేకత ఏంటంటే నాకు తెలిసి నేను మొదటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉన్న ప్రతి మనిషి కూడా సాయి కుమార్ గారు నాకు చాలా వెరీ క్లోజ్ అనుకుంటారండి. నాకే చాలా క్లోజ్ అనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటారు ఆయనతో ఒక్కసారి పరిచయం అయిన వాళ్ళు కూడా. అంటే అది ఎంత గుడ్ క్వాలిటీ అండి, ఎంత గొప్ప క్వాలిటీ. అది మానవ సంబంధాలకి అది ఎంత దోహదపడేటటువంటి ఒక గొప్ప విషయం. అది నేను ఆయన దగ్గర నుంచి ఆయన్ని చూసే నేను నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. ఆయనది అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో క్యారెక్టర్. ఆయనతో 2-3-4 సినిమాలు చేశాను. నేను ప్రతి నిమిషం ఆయన ఏం మాట్లాడతారు, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారు అని నేను ఎక్కువ మాట్లాడిన. అసలు ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఎవరిని ఎలాగ పలకరిస్తున్నారు అని నేను చూడడం నాకు ఇంట్రెస్ట్ అండి. చూసి మనం దాన్ని ఎంతో కొంతైనా అప్లై చేయగలిగితే మన జీవితానికి బాగుంటుంది అనేది అలా నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ఒక మంచి సినిమాలో ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలండి. పబ్లిసిటీ ఎంత అది ఇది అనేది కాదండి. నేను చిన్న సినిమా ఎప్పుడు వెళ్ళినా ఒకటి మాత్రం చెప్తా ఉంటానండి, మళ్ళీ రిపీట్గా చెప్తా ఉంటాను. సినిమాకి ఎప్పుడు కూడా బడ్జెట్ కంటే సబ్జెక్ట్ ముఖ్యమండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారండి, రాసే చేతిలో పస ఉండాలే కానీ బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి అంటారు సి నారాయణ రెడ్డి గారు. చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది ఏం లేదండి, చాలా ప్రూవ్ అయిపోయినాయి కదా. చిన్న సినిమాలు బడ్జెట్ తక్కువ సినిమాలైనా ఎంత పెద్ద హిట్లు అయినాయో. ఇప్పుడు కోర్టు ఎంత పెద్ద హిట్ సినిమా, బలగం ఎంత పెద్ద హిట్. అలాగే ఈ సినిమా కూడా మా బాపిరాజు గారు అన్నట్లు ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యి, మా మాధవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యి, తర్వాత మా బోసు గారికి బాగా డబ్బులు వచ్చేస్తూనే ఉండాలి, మళ్ళీ ఆయన సినిమాలు తీయాలి, మళ్ళీ మమ్మల్ని పెట్టుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండ్ అందరికీ రామ్నవమి శుభాకాంక్షలు. మీరందరూ ఈరోజు వచ్చారా, చాలా చాలా థ్యాంక్స్. రేపు సుయోధన రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ really happy that I've gotten the opportunity to be a part of this film. Bose Babu Garu, Madhav Garu, thank you so much for making me a part of this film and trusting me with Samita's character. Inka, I have learnt a lot from both of you. Bose Babu Garu said that Madhav Garu is
చాలా కామ్గా ప్రశాంతంగా పనిచేస్తున్నారు. కానీ ఇద్దరు అలాంటి ఉన్నారు. దే బోత్ ఆర్ లైక్ దాట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కామ్ అండ్ వెరీ పీస్ఫుల్. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వర్కింగ్ విత్ యూ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండి. సాయి కుమార్ గారు, దేవి ప్రసాద్ గారు అండ్ ప్రియదర్శి గారుతో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేయాలా, ఇంకా వాళ్ళతో ఇంకా నేను నేర్చాను. ఇది సినిమాతో పని చేసిన ఒక కోర్ మెమరీ అయింది నా కోసం టు హ్యావ్ షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ ఇంకా ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ మెమరీ నేను ఇంగ్లీష్లో చెప్తా ఇది ఇట్స్ బికమ్ అ కోర్ మెమరీ దట్ విల్ keep on teaching me as I go ahead in life. That's how much I feel like I've learned from all of them, the whole team. Priyadarshi, Madhav Garu, Sai Kumar Garu, Devi Prasad Garu, Bose Babu Garu and the rest of the team, Andaru. So thank you so much and I look forward to seeing you guys at the theatres tomorrow. Thank you. Andy. థ్యాంక్ యూ రిషిక, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్. 72లో స్టేజ్ మీద సో 1972, ఇప్పుడు 2026. సో ఇన్నేళ్ళు పట్టింది స్టేజ్ నుండి సిల్వర్ స్క్రీన్ మీద దుర్యోధనుడి పాత్రలో కనిపించడానికి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడుతుంటే భయం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. రేపు చూస్తే తప్ప, ఎందుకంటే జై భయ్య కానీ అసలు బాపిరాజు గారు అయితే మరి. బట్ ఎస్, నా అదృష్టం వాళ్ళందరి ఆశీర్వాదంతోనే నా నట ప్రస్థానం మొదలైంది. ఇందాక ఆయన చెప్పిన పేర్లు ఎస్వి రంగారావు గారు నా ఫస్ట్ ఈ దుర్యోధనుడిని చూసి నన్ను ఆశీర్వదించారట. ఎందుకంటే ఆ రోజు వాణిమహల్లో షో జరుగుతూ ఉంటే రాజబాబు గారి బర్త్డేకి నేను ఇంకో చిన్న తమాష కూడా జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి అందరూ ఫోన్లు నాకు మన టీజర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు, నా దుర్యోధనుడి మెమరీస్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి. నేను కరెక్ట్గా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 1972లో దుర్యోధనుడు గెటప్ వేసుకుని స్టేజ్ ఎక్కగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఆ గత దింపడంలోనూ దేంట్లోనూ కిరీటం పడిపోయిందట. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మెల్లిగా. నేను అసలు 11 years old. ఫుల్ ఆడిటోరియం, అందరూ మహానుభావులు, అందరూ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. రంగారావు గారు అప్పుడే ఎంటర్ అవుతున్నారట. నాన్నగారు వీళ్ళందరూ ఆర్గనైజర్స్, నా గురువుగారు కాకరాల గారు. సో కిరీటం పడిపోయింది, కట్టెలు వేసేద్దాం అనుకున్నారట. చిన్న కుర్రాన్ని 11 years, ఇలా కట్టెలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో కాలుతో అవమానం అని కొట్టి గద పెట్టుకుని డైలాగ్ స్టార్ట్ చేశారట. మళ్ళీ కట్టెలు ఓపెన్ చేశారట. అంటే అవమానం ఏదో గుర్తుంది డైలాగు, ఏదో అవమానం కిరీట దాన్ని కొట్టి దెబ్బ, అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని అని స్టార్ట్ చేశానట. సో అలాగా సో మెనీ మెమరీస్ అనమాట. సో అంటే 11 years oldకి నాకు ఇందాక తను చెప్పినట్టు ఆ మక్కపాటి గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అది ఈ డైలాగ్తోనే మొదలవుతుంది. అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ స్టార్ట్ అవుతుంది. సో 72లో చేశాను. రంగారావు గారు వస్తూ నాన్న రెండు కూర్చోబెడదామని ఆ ఫ్రంట్ సీట్లోకి తీసుకొస్తూ ఉంటే, ఉండు శర్మ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి నిల్చుని చూశారట ఫస్ట్ సీన్. సెకండ్ సీన్కి లోపలికి వస్తే అడిగారట ఎవరు శర్మ అంటే, ఈయన చెప్పుకోవడానికి ఏమంటారు అని చెప్పి చెప్పుకోవడానికి ఈయన కొంచెం సంకోచిస్తే పక్కన ఎవరో చెప్పారట శర్మ గారు అబ్బాయే అని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఎత్తుకుని నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకంటే స్పీడ్గా చెప్తున్నారా, కొంచెం అర్థం తెలుసుకుని కొంచెం కరెక్ట్గా చెప్పు అన్నారట రంగారావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా అప్పుడే నేను వెళ్ళాను జనంలోకి. లైక్ ఇన్ ద సెన్స్ పిట్ట కొంచెం కూత ఘనం అని వాయిస్ నాన్నగారు ఇచ్చిందే. వెంటనే 1974లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పే అవకాశం. సో ఆయన ఆ మైకు, నేను ఈ మైకు, ఇప్పటికీ గుర్తు వాహిని స్టూడియోలో. సో డబ్బింగ్ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్, కాంబినేషన్స్ చెప్పాలి. సో రామారావు గారు స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన రెడీ అనగానే లేదు సార్ ఆ కాంబినేషన్ అంటే ఎవరు అన్నారు. నేను ఏం బాబు రెడీ అన్నాను. ఆయన ఫస్ట్ టేక్, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పాను. అప్పుడు నన్ను పిలిచి ఎవరు ఏంటి, మన శర్మ గారు అబ్బాయి అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ మొదలెట్టాను, అవురా ఈ రచన. సో ఈ ప్రాసెస్
తమాషా ఏంటంటే నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను ఇదే సినిమాకి. నాన్నగారికి మెసేజ్ వచ్చింది, రే రామారావు గారితో డబ్బింగ్ రా, అది రా జమున గారు అటు, మరి ఏంటి జాగ్రత్త అని చెప్పి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ విశ్వేశ్వరరావు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. సో మా ఇద్దరికి వాయిస్ టెస్ట్. వాడు అప్పటికే చాలా పాపులర్ ఆర్టిస్ట్. సో వాడు చెప్పేసాడు ఏదో, రాధా ఇప్పుడు గీత అనుకుంది, గీత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని లెవెల్లో ఒక డెవలప్ చెప్పేసాడు. మనకు వచ్చిన జీవితంలో అప్పుడు డైలాగ్ ఓన్లీ ఔరానే. సరే వాడిది సెలెక్ట్ చేసేసారు. సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను పరిగెట్టాను టింగ్ టింగ్ అని. సార్ నా పేరు సాయి కుమార్ అండి, నేను పీజే శర్మ గారు అబ్బాయినండి, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారండి, నా వాయిస్ కూడా ఉండు బాబు కొంచెం ఆపు, వెళ్ళి చెప్పను ఒకసారి అన్నారు. నేను వెళ్ళి ఔరా అన్నాను. బాబు ఔరాలు హౌరాలు వద్దు, ఏదైనా మంచి లవ్లీ డైలాగ్ ఒకటి చెప్పు అన్నారు. మనకేమి రావు. కానీ అదృష్టం ఏంటంటే అంతకుముందు వాడు చెప్పాడు కదా, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను మొదలెట్టా, గీత నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్న లెవెల్లో డైలాగ్ చెప్పాను. కట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోయాను. సో అలా మొదలయ్యి ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పి అక్కడి నుంచి ఏంట్రా అంటే ఎలాగైనా దుర్యోధను నా చేత వేయించాలని నాన్నగారి కోరిక. ఎన్నో స్టేజ్ల మీద చేశాను. మన టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ కాల్ మధ్యలో నాకు వచ్చిన అద్భుతమైన ఫోన్ కాల్ ఏంటంటే, నేను మా గురువు గారితో, కాకరాల గారితో, వాళ్ళ బ్రదర్తో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా మన ప్రీ రిలీజ్ ఉంటే ఆయన పిలిపించి ఆయనకి గురు సన్మానం చేయాలనుకున్నాను. సో తప్పకుండా మీరు చెప్తూ ఉంటే వాళ్ళు నిజంగా రేపు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తే సక్సెస్ మీట్లో మా గురువు గారికి ఆ సన్మానం చేయాలనుకుంటున్నాను. విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎందుకంటే కాకరాల గారు ఫస్ట్ నాకు డైలాగ్ నేర్పించారు. ఆయన వాళ్ళ బ్రదర్ అదే అన్నారు, ఇక్కడే ఉంటారు లా కాలేజీలో, అయ్యో మీ సినిమా అది మీరు దుర్యోధనుడు అంటున్నారు, మా అన్నయ్య మీ దుర్యోధన డైలాగులు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే ఈరోజు సినిమాలో మీరు సుయోధనుడిగా మీ డ్రీమ్ అమ్మా నాన్న ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు కూడా. ఈరోజు మార్నింగ్ నేను వెన్ ఐ వాస్ టాకింగ్ టు అమెరికా అంతా మాట్లాడాను రోజు పొద్దుట మన సినిమా ప్రమోషన్స్లో, అట్లాంటా కానీ డాలస్ కానీ నేను త్రిషిక అంతా. సో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. దానికి కారణం దర్శి మంచి నిజం, వీఆర్ షేరింగ్ విత్ దెమ్. నేను కూడా అదే నన్ను యూఎస్లో దర్శిక ఇది ఉంది తప్పకుండా, అంటే యు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, మంచి సినిమాస్ చేస్తా ఉన్న దీంతో దర్శి కాంబినేషన్ ప్లస్ మనకి మళ్ళీ కోర్టు కాంబినేషను. సో కోర్టు అందరూ చూశారు. సో అట్లాంటా మాట్లాడాము, డాలస్ మాట్లాడాము, లాస్ట్లో కాలిఫోర్నియాలో కూడా మాట్లాడేసి వచ్చాను. సో ఎవ్రీవేర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. నెక్స్ట్ ఏమిటి అన్నది ఇప్పుడు చోటాభయ్య చెప్పిన, బ్రహ్మకర్లి గారు చెప్పిన, అలాగే జై చెప్పిన, వీళ్ళందరూ టెక్నీషియన్స్గా వాళ్ళందరూ ఆల్రెడీ చూశారు కానీ మేము ఇంకా చూడాలి. సో అలా నా ప్రస్థానం అటు. నేను బేసిక్గా శివాజీ గారి ఫ్యాన్ని, నడిగర్ దళగం శివాజీ గారి ఫ్యాన్ని. సో మీరు చెప్పారు కదా నాకు ఆ వాయిస్, నేను 61లో పుట్టాను, 64 63లో 65 తెలియదు, అంటే ఐ మేబీ 4 years old. కర్ణ సినిమా అయింది శివాజీ గారి. ఆయన నా అమ్మ వాళ్ళ సినిమా థియేటర్కి తీసుకెళ్తే సినిమా థియేటర్లో ఆయన ఎక్కడో అర్జునా అంటారట, నేను ఆ ఏజ్లో కర్ణా అన్నానట. సో అక్కడి నుంచి నా గొంతు నాకే భయపెట్టించేంత లెవెల్కి. సో అలాగా మళ్ళీ గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. అగైన్ ఇప్పుడున్న కృష్ణుడు వేషాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా అదృష్టం ఏంటంటే నేను నాన్న సుయోధనుడిగా ఇద్దరం ఒకే స్టేజ్ మీద చేశాను రవీంద్ర భారతిలో. నాన్నగారేమో పడక సీన్ చేశారు, నేనేమో మైసభ చేశాను. అలాగే బాపట్ల నేను మైసభ చేశాను, బాపట్ల మా పెదనాన్నగారు ఉండేవారు, అక్కడ కర్ణుడు కూడా చేశాను, అలాగే రావణాసురుడు. సో ఇలాంటి వేషాలని చేయడానికి నా అదృష్టం, నాన్నగారి గొంతు, అమ్మ నాకు ఇచ్చిన కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్. ఎందుకంటే సూర్య నమస్కారాలతోనే నా టోటల్ జీవితమే మొదలైంది. యకృత జగతాంభర్త సంహర్త మహసాం నిధి అన్న ఆ సూర్య నమస్కారాలతో ఆ రోజు చూసిన, అమ్మ నేర్పించిన, లేకపోతే చూసి చదివిన తప్ప మళ్ళీ నేను ఇంతవరకు మైసభ బుక్కే చూడలేదు. ఈ మధ్య కొంచెం అక్షరాలు అక్కడక్కడ దొర్లుతున్నాయి కానీ చిన్న దోషాలు ఉన్నాయి. ఈ మధ్య చేయకపోవడం కూడా కారణమే కొంచెం స్టేజ్ మీద. అలాంటి నాకు డ్రీమ్ క్యారెక్టర్ ఇది. అంటే ఈ రోజుల్లో తీయడం కష్టం, తీసినా నాకు సుయోధనుడి వేషం రావడం నా అదృష్టం. సో దానికి నేను ముఖ్యంగా మన మాధవ్కి, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ తను నేను ఎలా వెళ్ళి తనకి నేను సుయోధన హాన్ చేశానో తెలియట్లేదు. నాకెందుకో ఇంకా డౌటే 72లో వచ్చి ఉంటాడు అని, ఏదో దాస్తున్నాడు. సో అలాగా
ఈ దుర్యోధనుడి వేషం ఒక 50 ఏళ్ల తర్వాత ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అయిపోయింది నాకు ఈ సుయోధన వేషం. బట్ స్టిల్ నేను అదే అడుగుతున్నా మాధవ్, నిజంగా బాగొచ్చింది కదా, ఆ సీన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది సార్, ఫుల్ లెంగ్త్ అలాగే ఉంచాం సార్ అంటున్నాడు. ఉంచారు, కుదిరితే ఎప్పుడే మన ఇక్కడ కూర్చొని వేసేస్తే బెటర్ ఏమో సినిమా. అలాగే దేవి, ఎస్, మాదంతా పెద్ద ట్రావెల్. నిజంగా ఏదో కోటరామకృష్ణ గారు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా నేను ఎప్పుడు ఒక సినిమా చూసినా, ఒక పెర్ఫార్మెన్స్ చూసినా, సో వీళ్ళందరూ అంతే, దాసరి గారు కానీ, ఈరోజు కోటరామకృష్ణ గారు కానీ, అలాగే రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ మంచి సినిమాని చూస్తే దే యూస్ టు ఇమీడియట్గా మాకు ఫోన్లు వచ్చేవి, ఇందులో బాగా చేసి అందులో సినిమా ఇస్ నథింగ్ బట్, అదే ఇందాక కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సినిమా హిట్ అయితే ఎంత ఆనందపడుతున్నాం, ఫ్లాప్ అయితే అందరం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది తర్వాత ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలనుకోరు, లేదా సినిమా డిజాస్టర్ అవ్వాలని అనుకోరు, అందరూ మనం అదే వర్క్ చేస్తాం. బట్ స్టిల్ మిమ్మల్ని ఎప్పుడైతే మేము ఆ సోల్ని కనెక్ట్ చేయలేకపోతున్నామో, ఇట్స్ ఆ ఒక్క సినిమాకే సంబంధించింది కాదు ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్స్ ఎవ్రీబడీస్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకని వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ సినిమాలు బాగుండాలని కోరుకోవాలి. సో అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకోవాలి. అలాంటి ఒక మనస్తత్వంతో నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఎందుకంటే నాన్న వచ్చి చెప్తుండేవారు, రే ఆ సినిమా పోయిందట్రా, నెక్స్ట్ వాళ్ళు తీస్తారో తెలియట్లేదు, మనకు ఇంకో సినిమా అవకాశం పోయిందిరా అని నాన్న ఫీల్ అయ్యేవారు. ఒక ప్రొడ్యూసర్ ఏమైనా ఫ్లాప్ ఇస్తే, అదే సక్సెస్ అయితే కొట్టేవరా బాబు, నెక్స్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా రా అని ఒక ఆనందం ఉండేది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్, మనం ఎలా అనుకుంటామో వసుదైక కుటుంబం అని, సినిమా కూడా అందరూ ఒకే కుటుంబం. ఎస్, ఉంటాయి టెన్షన్లు ఉంటాయి ప్రతిరోజు, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి హీరోకి. ముఖ్యంగా హీరో అయితే ఎవ్రీ ఫ్రైడే, అసలు మా అందరికీ ఓకే, రేపు దర్శికి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి రేపు ఏంటి అని, బికాస్ హీఈస్ ది. కానీ అట్ ద సేమ్ టైం దర్శి కూడా మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ చేసుకుంటూ ఈరోజు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని చోట్ల నుంచి, సార్ వీఆర్ వెయిటింగ్, ఎంతసేపు ఉంటుంది సుయోధనుడి వేషం, ఎలా ఉంటుంది, అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సుయోధన. హోప్ వి వోంట్ డిసప్పాయింట్. ఎందుకంటే అందరూ చాలా బాగుంది అంటుంటే అది నిజమవ్వాలని, మీరందరూ రేపు థియేటర్కి వచ్చి చూడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎందుకంటే ఒక వండర్ఫుల్ క్యాస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ బోస్బాబు గారు నిజంగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన నడుం బిగించి నేనున్నా నీకు అని తనకు చెప్పడం, నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని, దానికి మీరే ప్రోత్సహించాలని, ఇటు సుయోధన మన మాధవ్కి కానీ తనకు కానీ, నిజంగా ఇది వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అలాగే మా అందరికీ కూడా, దర్శి, దేవి, దృషిక, అందరం ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ. సో అలాగే మా డిస్ట్రిబ్యూటర్, ఆయన నిజంగా ఎక్కడ చూసినా మా వాళ్ళు అంటున్నారు, సార్ పోస్టర్స్ అదిరిపోయి, ఎక్కడ చూసినా మన పోస్టర్లే ఉన్నాయి అని. సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో తప్పకుండా మనం చేసాం, నిజంగా మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే, రేపు నిజంగా వాళ్ళు మంచి సినిమాగా ఫీల్ అయితే తప్పకుండా వాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మా మంచి ప్రేక్షకులు వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరించారు. సో తప్పకుండా రేపు మీరు ఈ శ్రీరామనవమి సందర్భంగా వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుయోధన. అందరికి థ్యాంక్ యూ గీత. పెళ్లి చూపులు కూడా ఇక్కడే మొదలైంది, రామనాయుడు స్టూడియోలో. మేము కూడా సురేష్ బాబు గారు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడే మేము కలిసి ఇక్కడే ప్రమోషన్ చేసేవాళ్ళు. సో మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి నేను ఇక్కడికి రాగానే. సో అప్పటి నుంచి పెళ్లి చూపులు గుర్తు చేసావు, మల్లేశం గుర్తు చేసావు కాబట్టి మళ్ళీ అవన్నీ నాకు కూడా సాయి కుమార్ గారి లాగా అన్ని మెమరీస్ ఎక్కడి నుంచో గుర్తొస్తున్నాయి. మల్లేశం ఆ టైం తర్వాత చేసిన తర్వాత నేను కూడా కొత్త సబ్జెక్టులు చేయాలి, కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా చేయాలి, ప్రజల్లో ఇంకా వీడు కూడా ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు, వీడితో పాటు వీడి సినిమాలు చూడాలని ప్రజల మనసుల్లో ఒక మంచి స్పేస్ కోసం కోరుకునే ప్రతి నటుడిలాగా, ప్రతి ఆర్టిస్ట్ లాగా నేను అలాగే కష్టపడుతూ ఉన్న టైంలో మల్లేశం తర్వాత నాకు ఆ ప్రాంతంలో సుమారు యాక్చువల్గా మల్లేశం తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే, ప్రసాద్ అన్ననే నేను ఒక అసిస్టెంట్ ఎడిటర్గా చూశాను గౌతమ్ రాజు గారి దగ్గర డమరుకం సినిమాలో. నాకు బాగా గుర్తుంటుంది. అండ్ ఆ రోజుల్లో నేను కూడా నాకు కూడా కొంచెం ఎడిటింగ్ వచ్చు, కానీ ఈ మనిషి అంటే అది చాలా చాలా అర్థం అనమాట. అంటే ఒక కీబోర్డ్ని అసలు ఆయన ఎలా ఆడుతున్నాడంటే, అది ఆయన కీబోర్డ్తోనే పుట్టుంటాడేమో, కీబోర్డ్ మీద పెరుగుంటాడేమో, ఆ కీబోర్డ్ ఆయనకి అదొక ఇంకొక మూడో చెయ్యో ఏమో అలాంటి ఒక
ఫీలింగ్ కల్పించేవాడు అనమాట ఎడిటింగ్ టేబుల్ మీద. అండ్ గౌతమ్ రాజు గారి దగ్గర హీ వాజ్ ది ఎడిటర్. నేను ఒక చిన్న అసిస్టెంట్గా అక్కడ డమరుకం సినిమాలో పనిచేస్తున్న టైంలో చూసి అబ్బాయి ఎవడబ్బాయి వీడు పెద్ద ఎడిటర్ అవుతాడు రేపు అని నేను దర్శన్ మాట్లాడుకున్నాను. సో అలాంటి ఎలివేషన్ ఉన్న నాకు ప్రసాద్ అన్న ఫోన్ చేసి దర్శ ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అని అనడం, నేను ఎమ్మటే అదే నెక్స్ట్ డే రాత్రి మాధవని కలవడం, కథ విన్న తర్వాత ఒక ఫోలే ఆర్టిస్ట్ అతనికి వచ్చే డ్రీమ్, అతనిలో ఒక సుయోధన అనే ఒక వాయిస్ అని చెప్పగానే చాలా చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి కథలు రాస్తున్నారా కానీ అసలు నిజంగా ఓకే ఉన్నారు రాస్తున్నారేమో కానీ ప్రొడ్యూస్ ఎవరు చేస్తారు అనే టైంలో నాకు ఎమ్మటే బోస్ బాబు గారు కలవడం. సో ఇవన్నీ చాలా యాదృచ్ఛికంగా చాలా అంటే ఒకసారి అనిపిస్తుంది కదా మనం ఒక కలగంటుంటే ఒక డ్రీమ్ ఉంటుంది మనందరికీ అండ్ సంబడి కమ్స్ అండ్ సేస్ అ స్టోరీ లైక్ దిస్ అండ్ అందరం హుక్ అవుతాం. సో అలాంటి ఒక కథ నాకు అందింది మాధవ్ ద్వారా, అదే సుయోధన. అండ్ ఆ సౌండ్ వినంగానే ఆ పదం వినంగానే సుయోధన వినంగానే చాలా కొత్తగా ఏదో చేయాలనే ఒక చాలా ఒక ఏమంటారు ఇది చేసే అని ఒక సౌండ్ వచ్చింది అనమాట నాకు కూడా అలాగా. సో అలాంటి పరిస్థితిలో నేను తీసుకున్న సినిమా ఈ సినిమా నన్ను మళ్ళీ దగ్గర తీసుకొని నాకు చాలా నేర్పించింది. అందుకు ముఖ్యంగా నా బ్రదర్ మాధవ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో బోస్ బాబన్నకి నాకు పెద్ద మార్కెట్ ఉందో అవన్నీ ఏమి చూడకుండా నాకు నిజంగా ఆయన ముందుకొచ్చి లేదు దర్శి దీన్ని ఎంత బడ్జెట్ అవసరమో దాన్ని అంత కరెక్ట్గా చేద్దామని వారు సినిమాని ఒక సందర్భంలో బోసుబాబు గారే హీరోలాగా అంటే హీరో అంటే నేను చెప్పేది హీరోకి ఇట్లా ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి కారు ఉండాలి అండ్ అదే సబ్జెక్ట్ చదివిన తర్వాత ఫోలే స్టూడియోలో అక్కడ చేద్దామని అనుకోని. ఎందుకంటే ఫోలే స్టూడియోని అందరం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఇప్పుడు దాకా చాలా ఫోలే ఆర్టిస్ట్ గురించి ఫోలే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అలాంటి ఆర్టిస్టులకి ఒక స్పేస్ ఉంటే ఎలా ఉంటుందని అనుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రహ్మకర్లి గారు ఎమ్మటే లేదు ఇలా చేయొచ్చు అని వారి రీసెర్చ్ చేసి వారు కూడా లేదు మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా చేయొచ్చు అని అనుకోవడం. సో ఇదంతా ఏంటంటే ఒక సినిమాని ట్రూలీ బిలీవ్ చేసినప్పుడు ఎలాగా తీసుకొచ్చారు అనేది బ్రహ్మన్నకు తెలుసు. మాకు నిజంగా ఈ సబ్జెక్ట్కి ఒక విధంగా బ్రహ్మంగా రాయనే అనమాట. సో యాక్చువల్లీ వారే మాకు లేదు ఇలా చేద్దాం అని ఒక ఐడియా ఇచ్చి డిజైన్ ఇచ్చి మా అందరినీ ముందుకు నెట్టిన వ్యక్తుల్లో వారు కూడా ముఖ్యులు బ్రహ్మన్న. థ్యాంక్స్ అన్న. ఎక్కడో నాందిలో నన్ను గుర్తుపెట్టుకొని ఎవడు వీడు ఎలా ఉన్నాడు అనుకొని ఆ తర్వాత చూసి నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్రత్యేకంగా మరోసారి ప్రసాద్ అన్న కూడా చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ ఇవ్వడానికి అండ్ అలాగే నమ్మినందుకు మళ్ళీ దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని బ్యాక్ బోన్ అని బ్యాక్ ఉండడం కాదు ముందుగుండి నడిపించిన ఫ్రంట్ బోన్ అలాంటి సో అలాంటి వ్యక్తి మా ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ అన్న. సరేలే మంచి ఇదిలే ఉండే. సో ఈ సినిమాలో సుయోధనకి సౌండ్తో ఫోలే ఆర్టిస్ట్ అంటే సౌండ్ అని తెలుసు. సౌండ్ అన్నప్పుడు ఏవి మీడియంలో ముఖ్యంగా మా కెమెరామెన్ కార్తిక్ తను కలవడం లేదు ఇలా చేద్దాం అని ఆయన కూడా కొత్త లైటింగ్ స్కీమ్ అనుకోవడం, కార్తిక్తో కూడా వర్క్ చేయడం కార్తిక్తో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ డిజైన్లో ఇంకో ముఖ్యమైన వ్యక్తి జయకృష్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు ట్రైలర్లో ఒక చిన్న సౌండ్స్ నుంచి మ్యూజిక్ ఎట్లా చేయొచ్చు అనే ఒక ఐడియాని పట్టుకొని వీరు జయకృష్ తర్వాత మా రఘు సౌండ్ డిజైనర్ చాలా చాలా కొత్త సౌండ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటే ఉండేది అనమాట, డ్యూన్ లెవెల్లో చేయాలని ఒక ఐడియా తోటి జే ఉండడం. తర్వాత చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఫర్ అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఆల్సో అమ్మ సాంగ్. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఈజీగా చాలా కష్టంగా ఎప్పుడు రాసే సాంగ్ అమ్మ సాంగ్, దానికి ట్యూన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో బట్ నీ మెమరీస్ తీసుకొచ్చి నీ స్టూడియోలో మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ ద్వారా నాకు టీ ఇప్పించి నువ్వు మళ్ళీ ఇలాంటి సాంగ్ చేయడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ జే, థ్యాంక్ యూ సో మచ్. సుయోధన అనగానే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి ఆ పౌరాణికానికి ఆ సాంఘిక బద్ధమైన అట్లాంటి క్యారెక్టర్లు చేసే ఏకైక నటులు మన దగ్గర అన్డిస్ప్యూటెడ్గా ఒకే ఒక వ్యక్తి మన నేషనల్ ట్రెజర్ సాయి కుమార్ గారు. అండ్ వారు రావడం లుక్ టెస్ట్ కూడా అవసరం లేదు, అంటే సార్ కరెక్ట్గానే ఉంటారని ఆబ్వియస్లీ అనుకోవడం, అంటే లుక్ టెస్ట్ చేశారు బట్
ఇట్స్ అంటే మా అందరికీ అది ఎట్లా ఉంటుందంటే ఒక కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి నేచర్లో. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సుయోధన బిలాంగ్స్ టు సాయి కుమార్ గారు, ఇట్లా ఒక సో ఇట్లాంటి ఒక ఫ్యాక్ట్ అన్నమాట దట్ సాయి కుమార్ గారి సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని. అండ్ సార్ ఈ సినిమాలో చేసినందుకు నేను థ్యాంక్స్ అనేది ఒక పదంలా కాదు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఇన్ని మెమరీస్ అంటే ఆ 4 ఏళ్ల వయసులో మీరు థియేటర్లో ఉండి కర్ణ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రేపు పొద్దున 27 మార్చ్ థియేటర్లో ఆ డైలాగ్ వచ్చేదాకా ప్రతి సందర్భానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో ఇచ్చారు ఈ సినిమాకి, తెలుగు సినిమాకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. అలాగే అంటే అది ఎట్లుంటుందంటే మీరు కర్ణాటక వెళ్తే మావాడే మావాడే కన్నడ వాడే అని వాళ్ళు ఎలాగో ఓన్ చేసుకుంటారో అదొక రేర్ క్వాలిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అది అందరికీ దొరకదు. అండ్ చాలా అంటే ఇట్లాంటి క్వాలిటీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎక్కడో మనసులో మనకి ఎప్పుడు వస్తుంది ఎలా అంటే అని ఒక చిన్న అసూయలా ఉంటుంది కదా, అసూయ కాదనమాట, అది ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకో సినిమాలో సార్ అన్నాం, ఈ సినిమాలో నాన్న అన్నాం, ఇది ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ సో ఫాదర్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్. వి ఓ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన జయశ్రీ నాయర్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా ముందుగా వారు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇట్లున్నారు. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది యు ఆర్ సో మచ్ ఫన్ టు టాక్ మ్యామ్. అండ్ కాసేపు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను, బికాస్ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ గోస్ విత్ ప్రేమ మ్యామ్. ఇక్కడ దేవపుత్రులో చూసి థియేటర్లో భయపడి తర్వాత మేడం రాగానే హాయ్ హాయ్ హలో అని ముందు తిరుగుతుంటే హే హాయ్ మ్యామ్ హౌ యూ అని చాలా ప్రేమగా పలకరించారు. ఐ థింక్ జస్ట్ రిఫ్లెక్టింగ్ యువర్ నేమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్ ఈస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అలాగే మా డిఎస్పి గారితో ఒక డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే అలౌకగా చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాటుకొని వారు వచ్చి ఒక యాక్టర్గా వారి ముందు కూర్చొని ఫస్ట్ డే ఓపెనింగ్ సీన్ వారితో చేయడం అనేది నాకు అది నిజంగా చాలా సచ్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ అండ్ మీరు కోడి రామకృష్ణ గారు మెమరీ చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని సినిమాలు ఆడుతుంటే ఆడకపోవచ్చు, కానీ ఆడినప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని ఏదో ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అరే కోడి రామకృష్ణ గారు చెప్పారా ఇంకేంటి అని అనుకోవడం, ఆ ఫీలింగ్ చాలా గొప్ప ఫీలింగ్. ఎందుకంటే నటుడికి డబ్బులు వస్తుంటే పోతుంటే, కానీ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ ఇవాళ నేను అది ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దాట్ మెమరీ. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. సెట్ మీద ఎప్పుడు దృషిక అని పిలిచినప్పుడు నాకు నా పేరు పిలిచినట్టు అనిపించేది. ఆ సౌండ్ అట్లా ఉంటుందన్నమాట. దృషిక, దర్శి అని నన్ను దర్శి బ్రో అని పిలుస్తుంటాడు, ఆమె దృషికాజీ అని పిలుస్తుంటాడు. సో టు హియర్ దాట్ నేమ్ అండ్ టు నో యూ ఇన్ పర్సన్ దృషిక, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. మన చూసి మేమందరం ఎవరి అమ్మాయి ఇంత బాగుంది, ఇంత బాగా చేస్తుంది అని అనుకున్నాము. అండ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో మాకు ఇంకా ఎవ్రీడే అంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మా అందరినీ లైన్లో పెట్టిన మా లైన్ ప్రొడ్యూసర్ పవన్ ఉన్నాడు. మళ్ళీ సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట, పవన్ అనగానే అంటాడు, మళ్ళీ అట్లా అని అట్లా వెళ్ళిపోతుంటాడు. సో పవన్ జన్స్వామి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద రాక్ ఆఫ్ ద ప్రొడక్షన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా థ్యాంక్స్. ఇంకా మమ్మల్ని ఈ జర్నీ త్రూగా సపోర్ట్ చేసిన అనంత్ కంచర్ గారు, అఫ్కోర్స్ వారి విజన్కి, మా పోస్టర్స్కి, ఇవాళ ఆ పోస్టర్ పెట్టలేదు కానీ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి చేద్దామన్న పోస్టర్కి, అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ రాలేకపోయింది, బట్ థ్యాంక్ యూ. కొత్త లుక్ ఏదో ట్రై చేయడానికి వీ ట్రైడ్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. మా డిఓపి కార్తిక్, అఫ్కోర్స్ కార్తిక్ కూడా షూటింగ్లో బిజీ, ఐ థింక్ స్పిరిట్ చేస్తున్నట్టున్నాడు కదా మనోడు. వాళ్ళ బ్రదర్తో కలిసి స్పిరిట్ చేస్తున్నాడు. సో హ్యాపీ ఒక టెక్నీషియన్ మనతో పాటు పనిచేస్తే ఒక పెద్ద సినిమా వచ్చి ఒక పెద్ద సినిమాలో పనిచేయడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో ఇది మా ప్రయాణం, సుయోధన ప్రయాణం. కాస్త ముందుకో వెనక్కో ప్రతిసారి ఒక సినిమాతోటి ఇక్కడున్న మేమందరం వచ్చేది కేవలం మీ మనసులో ఒక రోజు, ఒక క్షణం, ఒక ఫ్రైడే మీ అందరి దగ్గర కాస్త ఉండి మీతో ప్రేక్షకుల్లో
మీ ప్రేమ పొందడానికి మా గోల్ అంతా బేసికలీ. సో రేపు 27వ తారీఖు మార్చ్ అందరి ఇంట్లో రామనవమి పూజ చేసుకొని ఆ, 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 రాముడి ఆశీస్సులు పొంది మా థియేటర్కి వచ్చి, థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మా సెట్లో మా రాముడు మా బోసన్న ఇలాంటి ఒక మంచి మనిషిని మీరందరూ ప్రోత్సహించి ఇంకా ఎందుకంటే స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా బతికినంత కాలం చాలామంది ఎంతోమంది బతుకుతారు. అది అంటే మీకు చెప్పినా కూడా నీకు అది పెద్ద సబ్జెక్ట్ అది బేసికలీ. బట్ ఇలాంటి ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ సదా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ముందుకి సైలెంట్గా నడుపుతున్న ఎంతోమంది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలని, వాళ్ళలో మా బోస్ అన్న బాగా ఉండి బాగా డబ్బులు సంపాదించి మోకిలాలో ఒక 100 ఎకరాలు కొనేసుకొని, అంటే 100 ఎకరాలు కూడా లేవులేండి, కనీసం ఒక 10 ఎకరాలైనా కొని ప్లాట్లు వేసుకొని ఇంకో 10 సినిమాలు హ్యాపీగా అందరూ చేయాలని చాలా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ థియేటర్లో కలుస్తాను మార్చ్ 27వ తారీఖు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఫర్ బీయింగ్ దేర్ విత్ us త్రూ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. సందర్భం ఐ థింక్ నన్ను బాగా సౌండ్ తోటి బాగా భయపెట్టిన చిన్నప్పుడు ఒక ఎండియరింగ్ మెమరీ ఏంటంటే అమ్మోరు సినిమా. నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఒక థియేటర్లో చూసాను అనమాట. ఆ సౌండ్ నాకు అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తు. ఐ థింక్ అది నేను అది చాలా యాదృచ్ఛిగా సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే జ్వరం వచ్చింది అనమాట. నిజంగా ప్రామిస్, దిస్ ఈజ్ లైక్ వన్ మెమరీ. అంటే ఇప్పుడు వీటిని ఇలాంటి సినిమాకి తీసుకెళ్ళొచ్చా లేదని మా ఇంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు మా ఫ్యామిలీలో అనమాట. అండ్ ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫౌండింగ్ పిల్లర్స్ అనొచ్చు సార్ కోటి రామకృష్ణ గారు. అంటే అమ్మోరు లాంటి గ్రాఫిక్స్ వల్ల మనకు అంజీ లాంటి సినిమా వచ్చింది. సో ఇవాళ మనం నెక్స్ట్ ఇప్పుడు మన వారణాసిలో ఒక పీక్ విఎఫ్ఎక్స్ బిల్డప్ చూసాం, అంటే పీక్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్రీ చూసాం. అది ఒక ఇండియన్ డైరెక్టర్ అంత చేయడం అంటే. సో ఇంతమంది స్టెప్పింగ్ స్టోన్స్ అంటే సింగీత శ్రీనివాసరావు గారు కానివ్వండి, తర్వాత వచ్చిన కోడి రామకృష్ణ. యా, అమ్మోరు ఈజ్ దట్ టెరిఫైయింగ్ సౌండ్. యా నిజంగా కోటరామకృష్ణ గారి సినిమానే. అరుంధతిలో నాకు యాక్చువల్లీ రవిశంకర్ గారి తర్వాత మీ వర్షన్లో ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అది. నిజంగా అది కూడా నిజంగా ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సాయి కుమార్ గారు. 50+ years, one family serving Telugu film industry particularly and Indian film industry largely. Kudos sir, thank you so much, we love you, thank you so much, thank you. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు అండ్ విష్ యూ గుడ్ లక్. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం గురించి తెలుసు, కానీ అది చెయ్యాలనిపించదు. అధర్మం గురించి కూడా తెలుసు, కానీ అదే చెయ్యాలనిపిస్తుంది. ధర్మమా అధర్మమా? రేపు థియేటర్స్లో